అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎక్సైజ్ శాఖ అంటే లిక్కర్ విధానం, అసలు ఫస్ట్ లిక్కర్ విధానం చంద్రబాబు నాయుడు గారు ఏమని వాగ్దానం చేశారు? బెల్ట్ షాపులు ఉండనీయం, కల్తీ లేని మద్యాన్ని అమ్ముతాం, పారదర్శకంగా జరుగుతుంది, తర్వాత ఒక లాటరీ విధానం ద్వారా ఎవరికన్నా పడొచ్చు ఆ వైన్ షాపులు అనేటువంటి విధానంతో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే దీనికి విరుద్ధంగా జరుగుతుంది అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్య. అది ఎలా అంటే, ఈరోజు ఎవరైనా వేసుకోవచ్చు, లాటరీ సిస్టంలో ఎవరికైనా రావచ్చు వైన్ షాప్ అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే వైసీపీకి అనుకూలంగానో లేకుంటే కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగానో లేకుంటే ఇండిపెండెంట్లకు అనుకూలంగానో పడినటువంటి వైన్ షాపుల పైన ప్రత్యేకంగా పోలీస్ ఎక్సైజ్ శాఖని పురమాయించి వాటిపైన రైడ్ చేపించి దాడులు చేపించి చిన్న లొసుగు అంటే ఎలాంటి లొసుగు లేకున్నా కూడా ఆ లొసుగు ఉందనేటువంటి ఒక సాకు చూపి ఆ యొక్క ఈ ప్రతిపక్ష నేతల వైన్ షాపుల పైన, వారి యొక్క సానుభూతి పరుల వైన్ షాపుల పైన దాడులు చేపించే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళే తాగమంటారు, వాళ్ళే బెల్ట్ షాపులు వద్దంటారు, వాళ్ళే బెల్ట్ షాపులు పెట్టిస్తారు, మళ్ళీ వాళ్ళే రైడ్ చేపిస్తారు. పోనీ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల అన్నిటిపైన రైడ్ చేపిస్తారంటే లేదు. వీడు వైసీపీ వాడు, వీడు కమ్యూనిస్ట్ వాడు, లేకుంటే వీడు ఇంకొకడు, వీడు తెలుగుదేశం వాడు కాదు కాబట్టి ఖచ్చితంగా రైడ్ చేయండి. దీనికి ఒక సపరేట్ వ్యవస్థ ఉంది. ఏంది? అబ్కారీ, ఏది ఎక్సైజ్ శాఖ వ్యవస్థ ఉంది, దాన్ని చూసుకునేటువంటిది. వారిపైన కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తేవడమే కాకుండా ఎవరైతే ఈ యొక్క వైసీపీ అనుచరులు ఉంటారో వారి యొక్క బెల్ట్ షాపులని పట్టుకొని రావడం, అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకేసి ఈ యొక్క బెల్ట్ షాపులని పట్టుకోవడమే కాకుండా ఖచ్చితంగా తెలుగుదేశం అనుచరులకు పడినటువంటి లాటరీ సిస్టంలో పడినటువంటి వైన్ షాపులనే మీరు కొనాలి, లేకుంటే కదా ఎమ్మడే మీకు బెల్ట్ షాపులు పెడుతున్నారు, ఎమ్మడే తీసుకొచ్చి లోపల పెడతాం అని కేసులు కట్టడం. దానికి ఉదాహరణ నిన్న బేతంచెర్లలో జరిగినటువంటి సంఘటనే దీనికి ప్రధాన ఉదాహరణ. ఈ నలుగురు ఎవరు బెల్ట్ షాపులని తీసుకొచ్చినటువంటి వాళ్ళు? వైసీపీ అనుచరులు. వాళ్ళు ఏదో గ్రామాలలో ఈ బెల్ట్ షాప్ అనేది చిన్న బీద వాళ్ళు ఏదో అమ్ముకొని బతికేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి కేసు కడితే, అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంది? మీరు తెలుగుదేశం వాళ్ళకు సంబంధించినటువంటి వైన్ షాప్లో కొనలేదు కాబట్టి, మీరు వైసీపీ వాళ్ళకు సంబంధించినటువంటి వైన్ షాప్లో కొన్నారు కాబట్టి అందుకోసమే మీ పైన కేసులు అన్నప్పుడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ఈ వైన్ షాప్ యొక్క ఓనర్సు వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది. దాదాపుగా నేను మతికొచ్చినప్పటి నుండి రాజకీయంలో చూసినప్పటి నుండి కూడా ఇంతవరకు కూడా ఇటువంటి విధానానికి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా తెరలేపలేదు. ఒకవేళ వాళ్ళ ఆదాయాలలో ఉంటే 60-40, అధికారంలో ఉంటే 60% ప్రతిపక్షం ఉంటే 40%, ఆ రకంగా పెద్ద పెద్ద ఫ్యాక్షన్స్ కూడా రాజైపోయినటువంటి దాఖలాలు మన కళ్ళెదురుగా చూసినటువంటివే. అయితే సరే, ఎక్సైజ్ శాఖ ఆ రకంగా చేస్తుంది. అసలు లోకల్ పోలీసులు అయితే అసలు ఇది ఎమ్మెల్యే అనుచరుడు ఎవరెవరు ఫోన్ చేస్తే ఎమ్మడే ఇది వైసీపీ వాళ్ళది, వైసీపీ వాళ్ళ బెల్ట్ షాపు, ఖచ్చితంగా నువ్వు పలానా చోట కొంటవా లేదా? ఇప్పుడు వైసీపీ వాళ్ళ అనుచరుల దగ్గర ఆ వైన్ షాపులో కొనుక్కొని పోయినారనుకో, మధ్యకు పోయిన వెంటనే ఎమ్మడే సీజ్ చేయడం, నువ్వు వైసీపీ దగ్గర కొనుక్కొచ్చావు. టీడీపీ దగ్గర కొనుక్కొస్తే ఎమ్మడే నువ్వు ఎట్లయినా అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, బజార్లో పెట్టి కూడా అమ్ముకోవచ్చు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి ఎక్సైజ్ వాళ్ళకి ఎందుకు కాకి బట్టలు, మీ పచ్చ చొక్క వేస్తే అయిపోతుంది కదా ఓ పని, లేదు ఆ విధానాన్ని కాకుండా ఇప్పుడు ఏదైతే లాటరీ విధానం సిస్టమ్ తెచ్చిపెట్టినారో ఆ విధానం కాకుండా మీరు డైరెక్ట్ గా మా తెలుగుదేశం కార్యకర్తలకే వైన్ షాపు అని ఒక అనౌన్స్ వేసి పారేస్తే అయిపోయాయి కదా. అంటే పొమ్మన లేక పొగబెట్టినట్లు కనపడతా ఉంది.
కాబట్టి రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. మీరేం చెప్పినారు? కల్తీ లేని మద్యం అన్నారు. ఒకవేళ కల్తీ ఉన్నటువంటి మద్యం అమ్మినారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఓట్లేసి గెలిపించినారు. మళ్ళీ మీరు చేస్తున్నది ఏంది? తర్వాత వైన్ షాప్ ముందర ఈ వైన్ షాప్ కి అంటే సిట్టింగ్ పర్మిషన్, అది 3 లక్షలు 4 లక్షలు వైన్ షాప్ ని బట్టి ఉంటుంది. ఆ సిట్టింగ్ పర్మిషన్ వచ్చిన దాంట్లో దగ్గర కూర్చొని తాగిన వెంటనే బయట రోడ్డు మీదకి వచ్చిన వెంటనే, అది కూడా వైసీపీ అనుచరులకు సంబంధించినటువంటి వైన్ షాప్ ముందరనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000. సరే, డ్రింక్ చేసి రోడ్ల మీద నడపడం అనేది ఒకవేళ చట్టరీత్యా నేరమే ఉండొచ్చు. కానీ ఏంది, ఇప్పుడు వెల్దుర్తి తీసుకోండి, లేకుంటే బేదంచెర్ల తీసుకోండి, లేకుంటే ఒక చిన్న చిన్న మండలాలు కోలిమిగుండ్ల, అవుకు కావచ్చు, ఇలాంటి అటువంటివి అవే బైపాస్లు ఉండవు కదా, అక్కడ వచ్చింటారు తీసుకుంటారు ఏదో వెళ్ళిపోతారు కదా. దానికి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయా కల్తీ మంది అమ్ముతున్నారు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఎమ్మడే జగన్మోహన్ రెడ్డి పట్టిస్తున్నాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 500,000 రూపాయల కాడికి ఎక్కువ ఫైన్లు వేసిన దాఖలాలు లేవు. నీవు అనేక వాగ్దానాలు చేసి ఆ వాటిని పూడ్చుకోవడానికి ప్రతిపక్షాల పైన ఇది ఒక ఉక్కుపాదం మోపడం తప్ప వేరేది కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బేతంచెర్లలో జరిగినటువంటి దాఖలాలు. ఇప్పుడు డోన్ కాన్ఫరెన్స్ లో ఇదే ఎక్సైజ్ ఆఫీసర్ ఏమని మాట్లాడుతుంది? మేము రైడ్ చేస్తున్నాం, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పోయి 4 సీజ్ చేసినాము అని చెప్పేసి. ప్రతి ఒక్క కూల్ డ్రింక్ షాపు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వైన్ షాపులు అయిపోయినాయి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బెల్ట్ షాపులు అయిపోయినాయి. మళ్ళీ దాంట్లో మీద రైడ్ చేయరా మీరు? అంటే మీకు రెగ్యులర్ గా మామూలు వస్తే ఒకటి, మామూలు రాకుంటే ఒకటే. గతంలో ఇదే పత్తికొండ నియోజకవర్గంలోనే జరిగింది. సరే, వాళ్ళు ఏదో ఈ సిట్టింగ్ పర్మిషన్ తెచ్చుకున్నారు, అది వేరే విషయం. గతంలో పోలీస్ అధికారులప్పుడు ఎక్సైజ్ శాఖ అంటే గాడిద పని గుర్రాన్ చేయడం, గుర్రం పని గాడిద చేయడం అంటే అర్థం. అంటే పోయిన గతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అసలు ఎక్సైజ్ అధికారులకు సంబంధం లేకుండా వైన్ షాప్ల మీద రైడ్ చేసి అనేక మాధ్యమాలలో కూడా, అనేక పేపర్లో కూడా వచ్చినటువంటి దాఖలాలు అందరికి తెలిసినటువంటిదే. ప్రత్యక్షంగా కంకణం కట్టుకొని పోయి వైసీపీ వాళ్ళ యొక్క ఏదైతే వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ నాయకులు ఉన్నారో ఆ వైన్ షాప్లు టెండర్లు పడితే వాళ్ళ మీద ప్రత్యక్షంగా దాడులు చేసి తర్వాత మీరు ఇక్కడే కొనుక్కాలి అని చెప్పేసి పత్తికొండలో ఉన్నటువంటి ఒక చెంచా నేత హుకుం జారీ చేస్తే ఇంట్లో లాగా, అంటే కాకి చొక్కని పక్కకు తీసేసి ఇంట్లో లాగా, ఇంట్లో ఏమంటారు పచ్చ చొక్క తగిలించుకొని పనిచేసిన లాగా వ్యవహరించిన తీరు ఈ వెల్దుర్తి మండలానికి కానీ డోన్ పత్తికొండ నియోజకవర్గానికి తెలియదా? ఇవన్నీ కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఇది సబ్జెక్ట్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తమైనటువంటిది. డోన్లో ఆమె అట్టంటది. మళ్ళా ఇంటికి ఒక అసలుకు మా రిపోర్టర్ క్వశ్చన్ చేసినాడు, ఏమని, కిరాణా మంగళంలో కూడా మద్యం అమ్ముతున్నారు కదా మేడం అంటే, రైడ్ చేస్తున్నాం, కేసులు పెడతారు. ఎక్కడ పెడుతున్నారండి? ఏ ఊర్లో? అసలు నీళ్లు లేని ఊరన్నా ఉందేమో కానీ మద్యం లేని ఊరు ఎక్కడైనా ఉందా? ఏ అధికారైనా కానీ, ఏ పోలీస్ అధికారైనా, ఏ ఎక్సైజ్ అధికారైనా దీనికి సమాధానం చెప్పగలరా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పగలరా? లేకుంటే లోకేష్ గారు చెప్పగలరా? కాబట్టి మీరు చెప్పేది ఒకటి, ఏమంటారు చూడు, చెప్పేది శ్రీరంగ నీతులు, పోయేది దొమ్మరి గుడిసెలని. సేమ్ చంద్రబాబు గారు మీరు దీని మీద దృష్టి పెట్టి కక్ష సాధింపు చర్యలకు పోయే బదులు, ఉల్లి రైతులు ఏమైనారు? ఆత్మహత్యల అంచుల్లో ఉన్నారు. ఉల్లి రైతులు ఉల్లిగడ్డల్ని గొర్రెలకు వదిలిపెట్టిన దాఖలాలు, అరటి రైతులు ఆత్మహత్యల దిశలో ఉన్నారు. మీరు ఏం చెప్తున్నారు? కళ్ళబొల్లి మాటలు. $1,000,000 వస్తున్నాయి, డాలర్లు వస్తున్నాయి, $1 ట్రిలియన్ వస్తున్నాయి. ఇంత పెట్టుబడులని గప్పాలు కొట్టుకుంటే అమరావతిలో ఉండేది కాదు. ఈ రోజు మీరు రైతును ఆదుకోవాలంటే ఉల్లిని కొనండి, డైరెక్ట్ ఉల్లిని కొని గోడౌన్లో దాచండి, ఎమ్మడే రేట్లు వస్తుంది, మళ్ళీ మార్కెట్లోకి వదలండి. అంటే రైతులు మీకు పట్టదు, ఇంకోటి పట్టదు. మద్యం పాలసీలో ప్రతిపక్ష నేతల పైన, ప్రతిపక్ష వాళ్ళ మీద ఒక కక్ష సాధింపేనా అని చెప్పి మా ఛానల్ ద్వారా అనడం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ వైపు చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క లిక్కర్ విధానం ఏదైతే ఉందో మీరు కళ్ళు తెరిచి, ఏదైతే లిక్కరు, ఏదైతే ల్యాండ్కు సంబంధించినటువంటి రీసర్వేకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని పడగొట్టినారో మీకు కూడా రేపు పొద్దున
ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త ప్రజలు అనుకుంటున్నారు. మేము ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇదే ఇప్పుడు వెల్దుర్తి మండలంలో సిట్టింగ్ కి కట్టలేని చెప్పేసి ఎమ్మడి రైడ్ చేస్తే కృష్ణగిరి మండలంలో కట్టలేరు కదా. మళ్ళా ఇదే పత్తికొండ సబ్ డివిజన్ వెల్దుర్తి సర్కిల్లోకే వస్తుంది కదా. మళ్ళా అంటే ఇలాంటివి ఒకవేళ మీకు రాజకీయ ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఇలాంటి దాంట్లకు పూనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది రేపు పొద్దున మళ్ళీ ఎమ్మడే తెర మీదకి వాళ్ళు తెస్తారు. మధ్యలో ఎవరు నలిగిపోయేది? సామాన్య ప్రజలు. ఇప్పుడు ఆళ్ళగడ్డ తీసుకోండి, ఆళ్ళగడ్డ సేమ్ సిచ్యువేషన్. అంటే వైసీపీ వాళ్ళది కొంటే ఎమ్మడే లోపలేస్తాం, కేసులు పెడతాం. ఈ విధానాన్ని ఇప్పటికైనా కూడా మానుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి ఈ లిక్కర్ విధానం మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అది కాకుండా చెప్పేది మేము తూచా తప్పకుండా పాటిస్తాం మా కూటమి ప్రభుత్వం అనే విధానాన్ని మీరు ఈ యొక్క లిక్కర్ విధానం పైన ఏ రకంగా ఫోకస్ పెట్టినారో రైతు పైన ఫోకస్ పెట్టండి. మీకు భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే భవిష్యత్తు ఉండదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మీ ఈశ్వరెడ్డి.